పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక డబుల్ ఇంజన్ సర్కార్ గా ఈ రోజు బెంగాల్లో రావడము నేను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ నేతృత్వంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి గుండాల రాజ్యంగా వాళ్ళ కనుసైగల్లో ప్రభుత్వ అధికారులు గత 15 సంవత్సరాలుగా పనిచేశారు. పెద్ద ఎత్తున లక్షలాది మందిని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఓటర్ లిస్ట్ లో పేర్లు నమోదు చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించి రేషన్ కార్డులు ఇప్పించి బ్యాంకు లోన్లు ఇప్పించి ప్రభుత్వ పథకాలు అందజేసి పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి బెంగాలీల మీద దాడులు చేయడము, దౌర్జన్యాలు చేయడము, మహిళల మీద మానభంగాలు చేయడము, మహిళలను ఎత్తుకెళ్లపోవడము, మహిళలను మత మార్పిడి చేసి పెళ్లిళ్లు చేసుకోవడము ఈ రోజు బెంగాల్లో గత అనేక రోజులుగా నడిచింది. అందుకే ఈ రోజు బెంగాల్ ప్రజలు ఏ రకంగా మమతా బెనర్జీకి టీఎంసీ పార్టీకి మరి గుణపాఠం నేర్పారో ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏ రకంగా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఎందుకంటే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పరిపాలించాలి. ఈ రోజు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి తమిళనాడులో గాని, ఈ రోజు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి పశ్చిమ బెంగాల్లో గాని, అస్సాంలో గాని అనేక సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ రాజకీయాలు చేసి ఈ రోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఏ రకంగా తుడిచిపెట్టకపోతుందో మనం చూస్తా ఉన్నాం. మరొక దిక్కు దేశ ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చూస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ బలపడడం కోసం చర్యలు తీసుకుంటాము. మూడోసారి అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అదే విధంగా పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి తప్పకుండా ఈ ఫలితాలు తెలంగాణ మీద ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా ఐక్యమత్యంగా మేమందరం కష్టపడి భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తాము.